పార్లమెంట్ 2024-25 బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాకినాడ జిల్లాకు చెందిన ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. కాకినాడ రైల్వే జంక్షన్ ను డబుల్ లైన్ మార్గం చేసి పిఠాపురం మెయిన్ లైన్ ప్రణాళికను పట్టాలెక్కించడం, కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ కు పూర్తి నిధులు కల్పించడం, పెనుగుదురు వద్ద విమానాశ్రయం ఏర్పాటు, SEZ భూముల్లోకి భారీ పరిశ్రమల ఏర్పాటు కల్పించడం, పెట్రోకెమికల్ సంస్థల స్థాపన తదితర వాటిని చేపట్టాలని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసరపూడి రమణరాజు కోరారు. కేంద్ర ప్రభుత్వం 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన ఈ యొక్క అధినేతలు భాగస్వామిగా ఉండడం వలన ఈ బడ్జెట్లో మేలైనటువంటి ప్రయోజనాలు రాష్ట్రానికి, అదేవిధంగా మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాకి మేలైన ప్రయోజనాలు కలుగుతాయని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ప్రధానంగా కాకినాడ రైల్వే స్టేషన్ని జంక్షన్గా పేరుకు మాత్రమే పరిమితం చేయకుండా డబుల్ లైన్ మార్గాలు ఏర్పాటు చేసి మరి పిఠాపురం మెయిన్ మోడీ గారి గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని పొంది ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రానికి, ప్రత్యేకించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాకి ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయని ప్రజలందరూ కూడా వారి మీద ఆశ పెట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కాకినాడ జిల్లా సమగ్రాభివృద్ధి కొరకు మరి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కార్యాచరణకి అవకాశం ఇవ్వాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.